ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. జీతాలకు డబ్బులు లేవంటూ ప్రభుత్వాలు నేరుగా బహిరంగంగా ప్రకటిస్తాయి. మరి ఉచితాలకు మాత్రం వస్తాయా అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఉచితాల పేరుతో ప్రజలను పనులకు దూరం చేస్తున్నారు. అభివృద్ధి గాలి కుదిలేసి ఫ్రీ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు అడిగితే నిధుల కొరత అంటూ మొండిచేయి జడ్జీలకు జీతాలు చెల్లించకపోవడంపై సీరియస్ అయినటువంటి హైకోర్టు. అంటే సరే, ఇది వచ్చేసి జడ్జీలకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల సీరియస్ కావడం జరిగింది. వాస్తవానికి ఒక జడ్జీలే కాదు, అంటే కింది స్థాయి నుంచి ఏదైతే మొదలు పెడితే పై స్థాయి వరకు జడ్జీలు కూడా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఉచిత పథకాలు విపరీతంగా ఎంకరేజ్ చేయడం ద్వారా, మరి గతంలో చూసినట్టయితే కొన్ని దేశాలు, శ్రీలంక కానీ సోమాలియా లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభం ఏర్పడి చాలా ఇబ్బందులు గురయ్యాయి. ఇప్పటికీ ఆ దేశాలు ఇంకా అభివృద్ధి కాదు కదా, కనీసం మరి ఆర్థికంగా ఎటువంటి వెనుకబడినటువంటి పరిస్థితులు ఉన్నాయో మరి తెలిసి కూడా ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయో అర్థం కావడం లేదు. ఉద్యోగులకు, పెన్షనర్స్కి, అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరికీ న్యాయంగా 3 సంవత్సరాల నుంచి, అది సంవత్సరం కూడా కాదు, 3 సంవత్సరాల నుంచి వారికి న్యాయంగా రావాల్సినటువంటి డిఏలు, పిఆర్సి, అలాగే పెండింగ్ బకాయిలన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వాన్ని వీళ్ళు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. సో ఇట్లా కాకుండా వెంటనే ఉద్యోగులకు ఇలా చేయడం చాలా దుర్మార్గం. సో ఇలా చేయకుండా వెంటనే ఉద్యోగులకు, పెన్షనర్స్కి, అలాగే ఉపాధ్యాయులకు వారికి రావాల్సినటువంటి ఆర్థికేతరమైనటువంటి వెంటనే వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. ఇది మనకు ఈరోజు వార్త. మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.